అవతార్ నరసింహ మూవీలో చూపించిన రాక్షసులు హిరణ్యాక్ష మరియు హిరణ్యకశ్యపులు ఎందుకు జన్మించారు అనే దానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది. అప్పుడు బ్రహ్మకుమారులు అనే నలుగురు భక్తులు ఉండేవారు. వీళ్ళు ఒక్కరోజు వైకుంఠానికి వస్తారు. వైకుంఠానికి ఇద్దరు ద్వారపాలకులు ఉంటారు. వాళ్ళే జయ మరియు విజయ. వీళ్ళు బ్రహ్మకుమారులను లోపలికి వెళ్ళడానికి అనుమతించరు. కోపం వచ్చిన బ్రహ్మకుమారులు విష్ణువుకి 7 జన్మలుగా దూరంగా ఉంటారు అని శపిస్తారు. అప్పుడు విష్ణు దగ్గరికి వెళ్ళి, మేము మా ధర్మాన్ని పాటించినా వీళ్ళు మమ్మల్ని శపించారు, మీరే మమ్మల్ని కాపాడాలి అని అంటారు. అప్పుడు విష్ణు, వీళ్ళ శపాన్ని నేను ఆపలేను, కానీ ఒక మార్పు చేయగలను అని అంటాడు. నాకు దూరంగా 7 జన్మలు ఉంటారా, లేక శత్రుగా 3 జన్మలు ఉంటారా అని విష్ణువు అడిగాడు. స్వామి, మీకు దూరంగా 7 జన్మలు ఉండలేము అని 3 జన్మలుగా శత్రువులుగా ఉంటాము అని జయ విజయులు అంటారు. అప్పుడు వాళ్ళు 3 జన్మలు ఇలా రాక్షసులుగా జన్మిస్తారు. మొదటి జన్మ హిరణ్యాక్ష మరియు హిరణ్యకశ్యపు, రెండవ జన్మ రావణాసుడు మరియు కుంభకర్ణుడు, మూడవ జన్మ శిశుపాలుడు మరియు దంతవక్రుడు.